వెల్కమ్ టు G3 మీడియా. ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్లో మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణానికి ప్రారంభించేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. గద్దెల ప్రాంగణ ప్రారంభంతో ఒక కీలక దశ ముగిసిందన్నారు. ఈ బుధవారం జరిగే మండే మెలిగే పండుగ నుంచి నిండు పండుగ వరకు ఇదే విధంగా సమన్వయంతో కార్యక్రమాలు విజయవంతం చేయాలని సూచించారు. తల్లుల కీర్తిని ప్రపంచానికి చాటేలా విస్తృతంగా కవరేజ్ చేసిన మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. మేడారంలో కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసిన అధికారులందరికీ అభినందన తెలిపారు. హైదరాబాద్ లో జరిగే కేబినెట్ సమావేశాన్ని అడవిలోకి తీసుకొచ్చి నిర్వహించడం గర్వకారణమన్నారు. కేవలం సమావేశమే కాకుండా సీఎం కుటుంబం, మంత్రుల కుటుంబాలు ఇక్కడే బస చేశాయన్నారు. అటు మంగపేట అయినా ఇట్లా ఈ 3-4 మండలాలకు స్పెషల్గా మరి మీకు తప్పని డ్యూటీలు పడ్డాయి. వాస్తవానికి సరే అందరికీ మేము ఏం ఏర్పాట్లు చేయకున్నా మీరందరూ బ్రహ్మాండంగా తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటినందుకు మీకు కూడా సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలని మీరు, మీ యాజమాన్యాలు, మీ స్టాఫ్, మీ ప్రేక్షకులు, వీక్షకులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని సమ్మక్క సారలమ్మను కోరుకుంటూ, మరి అదేవిధంగా సమ్మక్క సారలమ్మ 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాఘట్టంలో మొదటి ఘట్టంగా ఈసారి గుడి నిర్మాణం పనులు, మరి రెండో మహాఘట్టంగా మాకు అనుకోకుండా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరు మంత్రులను, మరి సిఎస్, డీజీపీ, ఇతర ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ క్యాబినెట్ నిర్వహించి భారీ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం, ఇక్కడే బస చేయడం, ఇలాంటి అటవీ ప్రాంతంలో మరి బస చేయడం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తప్పకుండా ఆ తల్లుల ఆశీస్సులు, దీవెనలు క్యాబినెట్ మినిస్టర్స్ మీద, వచ్చినటువంటి ఆయా శాఖల అధికారుల మీద, పూర్తిగా ఈ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి చిన్న స్థాయి నుండి అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు, మరి అదేవిధంగా ఇతర పోలీస్ అధికారులు, హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు, మరి మీడియా అందరూ కూడా సకలంగా కష్టపడి మరి ముఖ్యమంత్రి గారి పర్యటనలో మొదటి రోజును సక్సెస్ చేసినందుకు, రెండో రోజు కూడా మరి ఉదయాన్నే 7 గంటలకే దర్శనం, అంటే 7 గంటలకే దర్శనం చేసుకొని 7:45 నిమిషాలకు మరి ముఖ్యమంత్రి గారి కుటుంబం, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కొండా సురేఖ ఎండోమెంట్ మినిస్టర్ గారు, మా సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరో సోదరుడు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా వాకడి శ్రీహరి గారు, మరి ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, మన పొన్నం ప్రభాకర్, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, ఆ ట్రైబల్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారు, మరి అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మన బలరాం నాయక్ గారు, మరి ఇంకా ఇతర శాఖల మంత్రులు కూడా పొద్దున దర్శనం చేసుకోవడం జరిగింది. రాత్రి మా దామోదర్ రాజనరసింహన్న గారు కూడా వచ్చి క్యాబినెట్లో పాల్గొని సమ్మక్క సారలమ్మను దర్శించుకొని నైట్ వెళ్ళడం జరిగింది. అజారుద్దీన్ గారు కూడా క్యాబినెట్ అనంతరం వెళ్ళడం జరిగింది. ఇలా దాదాపుగా అందరూ మినిస్టర్స్, ట్రైబల్ శాఖ అధికారులు, ట్రైబల్ నామినేటెడ్ పోస్టులు ఉన్నటువంటి ట్రైకారు, జీసీసీ అందరు కూడా రావడం జరిగింది. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. వాళ్ళు మళ్ళీ తిరిగి పునర్దర్శనానికి రావాలి ఈ మేడారానికి అని కోరుకుంటా ఉన్నాం. జాతర సందర్భంగా ఈ మొత్తం మహాఘట్టంలో, అంటే ఈ రెండో ఘట్టంలో ఎక్కడ కూడా ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా అకామిడేషన్ కానుంచి, భోజనాల కానుంచి, అదేవిధంగా భక్తుల అంటే గుడి దర్శనం వరకు మొత్తం మానిటరింగ్ చేసిన మా కలెక్టర్ గారు కూడా మరి మాకు మంచి దర్శనం లభించింది అని మరి వారి సతీమణి, వారి కుమార్తె కూడా చెప్పడం జరిగింది. మాకు చాలా రోజుల నుంచి ఫ్యామిలీతో రావాలని ముఖ్యమంత్రి గారు అనుకోవడం జరిగింది. కానీ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే మహాఘట్టంలో
అత్యంత మహాఘట్టమైనటువంటి గుడి ఓపెనింగ్లో పాల్గొనడం చాలా సంతోషం. కాబట్టి అందరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాగా దర్శనమైందని చెప్పడం జరిగింది. సో ఇది మనందరికీ కూడా గర్వకారణం. రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా మేము కొంతమంది కలవగలిగినాం, కొంతమందికి కలవలేకపోయినాం కార్డ్స్ ఇవ్వడానికి. ఇది వాస్తవానికి దేవుని సన్నిధిలోకి అందరూ ఆహ్వానితులే, ఇక్కడ భక్తితో రావాల్సింది. కార్డ్స్ అనేది జస్ట్ మేము ఇన్ఫర్మేషన్ కొంత తెలియడం కోసం చేయడం జరుగుతుంది. కాబట్టి కార్డులతో సంబంధం లేదు. లక్షల మంది వచ్చే దేవాలయం, కోట్ల మంది వచ్చే దేవాలయం. కాబట్టి అందరూ ఆహ్వానితులు, అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీరు చూసిర్రు మొన్ననే ఇక్కడ మన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఇర్ప సుకన్య, మరి అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా లేడీస్ని వేసినాం. డోనర్ కింద మరి ఎప్పుడు వద్దిరాజు రవి గారు